హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా ఒక మంచి కారప్పొడి రెసిపీ అయితే చూపిస్తానండి. ఈ ఒక్క కారప్పొడి మన ఇంట్లో ఉందనుకోండి, మార్నింగ్ టిఫిన్స్‌లోకైనా, లేదా లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా, ఎందులోకైనా కానీ కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాము అంటే అబ్బా! ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి బాబు. అంత బావుంటుందనమాట. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకోండి, నెల రోజులు హ్యాపీగా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, పావు టీ స్పూన్ మెంతులు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 20 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి ఒక బౌల్ నిండుగా తీసుకున్నానండి. ఈ బౌల్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించుకుందాం. చూసారా, ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు నిండుగా కరివేపాకు, ఒక 2 రెమ్మల చింతపండు, మనకి గ్రామ్స్లో అయితే కనుక 20 గ్రామ్స్ చింతపండు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరో నిమిషం పాటు వేయించుకుందాం. దినుసులన్నీ చక్కగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో మనం ఎండుమిర్చి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు. ఎండు కొబ్బరిని ఖచ్చితంగా కడగాలండి. ఎందుకంటే మనకి దుమ్ముగా మట్టిగా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కాబట్టి డస్ట్గా ఉంటుంది. అందుకు కాబట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాం అనుకోండి, మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ దినుసుల్ని వేసి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి మరొకసారి కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒకే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసి కొంచెం దోరగా వేగిన తర్వాత దంచిన ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి మరో అర నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి పోపుని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, పోపు మాడిపోకుండా చాలా బాగా వేగుతుంది. చూడండి, పోపు అయితే గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారప్పొడిని వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకున్నాము అంటే మనకి వేగాల్సిన అవసరం లేదు. 1 నిమిషం స్టవ్ అలా ఉందనుకోండి, మనం ఆ వేడికి దానికి ఈ పోపు అంతా కారానికి పట్టి చాలా రుచిగా ఉంటుందండి. మరి చూశారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మరి మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.